అందరికీ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని, చల్లగా పాడి పంటలు పండాలని, అందరి పైన అమ్మవారి అనుగ్రహం ఉండి గుమ్మడికాయ సాగనంపు కార్యక్రమం మొదలైంది. చల్లగా చూడాలనే అమ్మవారిని ఈ సంవత్సరం పొడుగున అమ్మవారు అందరినీ చల్లగా చూసి కరుణా కటాక్షాలు ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద, అమ్మవారి భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మహంకాళి దేవాలయం, లాల్ బజార్ దేవాలయంలో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమము, నిన్న మహాఘట్టము, అమ్మవారి బోనాల పండగ, ఈరోజు మరి పలహారాలతో అమ్మవారికి ఈరోజు అమ్మవారి భవిష్యవాణి, తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి, అమ్మవారి కటాక్షాల గురించి మరి భవిష్యవాణి చెప్పినటువంటి రోజు ఈరోజు. మరి ఈ నెలంతా, ఆషాఢ మాసం నెలంతా అమ్మవారి చల్లగా ఉండాలని, ఉగ్ర రూపం ఉండొద్దని, చల్లగా ఉంచడం కోసం మరి అమ్మవారికి ఎన్నో పూజలు చేసి బోనాల నైవేద్యం సమర్పించుకున్నటువంటి మహిళా భక్తులందరూ కూడా ఈ ప్రాంగణంలో ఎంతో మంది, వేలాది మంది భక్తులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత అత్యద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి కర్మలైనటువంటి ఈ ఆలయ దేవాలయ కమిటీ, మరి మురళీ గారు, వారి బృందము, అలాగే దేవాలయంలో పూజారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం క్రెడిట్ దక్కుతుందని అనిపిస్తుంది. మరి ఇప్పుడే అమ్మవారిది గుమ్మడికాయ స్వాగతం పలకడం కోసమే అదే ఘట్టాలకు మరి ఈరోజు ముగింపు కార్యక్రమానికి అమ్మవారు ఈరోజు అనుగ్రహంతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులతో ఈ కార్యక్రమం ప్రాంగణం అంతా ఒక జాతర లాగా, ఒక పెద్ద ఉత్సవం లాగా కనబడుతుంది. నేను రోడ్డు మీద నుంచి వస్తుంటే ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నా కానీ నిజంగా చూస్తుంటే ఈ అద్భుతమైనటువంటి భక్తుల చేత నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి నిజంగానే చెప్పాలి అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలందరికీ బాగుండాలని ఈరోజే బడ్జెట్ రిలీజ్ అయినటువంటి రోజు. మరి ఈ బడ్జెట్ రోజే ఈరోజు అమ్మవారి ప్రాంగణంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. చల్లగా చూడాలని భగవంతుణ్ణి, భక్తుల్ని కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నిన్న మరి ఈ కార్యక్రమానికి టైగర్ అసోసియేషన్ వాళ్ళు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ చల్లగా ఉండాలి, ఇంకోటి కలిసి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యావత్ భక్తులకే కానివ్వండి, ఈ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మళ్ళీ రావాలి, అమ్మవారిని దర్శించుకునే అవకాశం మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ జై హింద్.